మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ల రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ బీజేపీలు ఎత్తుకు పై ఎత్తులను రచిస్తున్నాయి. తమ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను తమకు మద్దతిచ్చే ఇండిపెండెంట్లను క్యాంపులకు తరలించడంతో పాటు అవసరమైన చోట ఇతర పార్టీల వారిని తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చాటుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో వీలైనన్ని కార్పొరేషన్లు చేజెక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సువర్ణ, ఇవాళ మున్సిపల్ సంబంధించినంత వరకు చైర్మన్ల విషయంలో మాత్రం అదే విధంగా డిప్యూటీ చైర్మన్ అంటే దీనిపైన కూడా ఇప్పటివరకు ఒక పక్క అధికార కాంగ్రెస్ మాత్రం ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అదే విధంగా ప్రణాళికలు కూడా రచించింది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అయితే 30 స్థానాలుగా పైగా కూడా మున్సిపాలిటీలో గెలుచుకుంటామని చెప్పేసి కూడా భావించిన నేపథ్యంలో 30 స్థానాలు కాకుండా కూడా అందులో సగానికి మాత్రమే బీఆర్ఎస్ ఇప్పటివరకు పరిమితమైంది. అదేవిధంగా అంగొచ్చిన ప్లేసెస్ లో మాత్రం దాదాపు 10 నుంచి 15 ప్లేసెస్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఒక విచిత్రమైన రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా మాత్రం చైర్మన్ పదవిని దక్కించుకునే విధంగా కూడా ఇప్పటివరకు ఒక పదవులు కూడా కలుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆమనగల్ కు సంబంధించిన మాత్రం ఆమనగల్ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ కి సంబంధించినందుకు మాత్రం కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కూడా విరోధించబోతుందని చెప్పేసి కూడా చర్చ జరిగిన నేపథ్యంలో మాత్రం అక్కడ ఎక్సఫిషియల్ ఓట్స్ ద్వారా మాత్రం కాంగ్రెస్ చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో మాత్రం కరీంనగర్ గమనిస్తే మాత్రం కరీంనగర్ లో మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కలిసి కూడా పోతాయని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరిగింది. దానికి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అయితే చెక్ పెట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఆమె విషయానికి కోసం మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడా ఇప్పటివరకు మున్సిపల్ లో మాత్రం విజయకేతన ఎగిరేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా ఆ సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా అన్ని చోట్ల ఎక్కడైతే అంగులు వచ్చాయో అంగులు వచ్చిన ప్లేసుల్లో మాత్రం ఇప్పటివరకు క్యాంపు రాజకీయాలు కూడా తరలించారు. ఆ క్యాంపుకు తరలించిన వారిని మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా కూడా కొన్ని పొలిటికల్ పార్టీలు అయితే డైరెక్ట్ గా గోవా కూడా తీసుకాయి. గోవా నుంచి కూడా ఇప్పటివరకు బయలుదేరారు. ఆ చైర్మన్ ఎన్నికలకు సంబంధించిన మాత్రం సమయం ఆసనం అవుతుంది కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు ఆయా మున్సిపాలిటీలకు కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఆ రాష్ట్రంలో కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం రాష్ట్రంలో ఒక విచిత్ర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంటుంది. కానీ తాజాగా ఒక పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఇంకో పార్టీ మాత్రం ఇప్పటివరకు అధికార వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత మాత్రం పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేయర్ ఎన్నికకు సంబంధించినందుకు మాత్రం ఎన్నిక అయిపోయిన తర్వాత మాత్రం చైర్మన్ అదేవిధంగా మేయర్ కు సంబంధించినందుకు మాత్రం ఎవరెవరు మద్దతు ఇచ్చారో ఇండిపెండెంట్లను ఏ విధంగా తాయిలాలు ఇచ్చి వాళ్ళని పార్టీ వైపు కూడా మద్దతు తీసుకున్నారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో మాత్రం తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఒక విచిత్ర పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించినందుకు మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎప్పుడు మాటల యుద్ధం కొనసాగుతుంటాయి. అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించిన వారు మాత్రం ఆ పార్టీలో గెలిచిన తర్వాత మాత్రం ఆ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఆ పార్టీ కోసమే పనిచేస్తూ ఉంటారు. కానీ తాజాగా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఒక పార్టీకి సంబంధించిన బీఫామ్ పైన గెలిచి మాత్రం ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చిన తర్వాత మాత్రం వారితో పాటు కలిసిపోయే రాజకీయ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ మేయర్ అదేవిధంగా చైర్మన్లకు సంబంధించిన ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీకి మద్దతు ఇచ్చింది అనే దానిపై కూడా ఒక పూర్తిగా ఒక క్లారిటీ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.